సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విజ్ఞాన యోగము అనే అధ్యాయములో 29వ శ్లోకం గురించి తెలుసుకుందాం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. ఈ శ్లోకము జీవాత్మ మరియు పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: జరామరణ మోక్షము కొరకు నన్నే ఆశ్రయించి ఎవడు ప్రయత్నించుచున్నాడో వాడు ఆత్మను, ఆధ్యాత్మికమును, కర్మమును తెలిసినవాడై ఉండును. వివరము: చావు పుట్టుకల నుండి విడవబడి వాటిని పొందకుండా మోక్షమును చేరాలంటే పరమాత్మే దీనికి ఆధారమని. ఇక్కడ ఏం చెప్పారంటే, చావు పుట్టుకల నుండి విడవబడి వాటిని పొందకుండా మోక్షమును పొందాలంటే, చేరాలంటే పరమాత్మే దీనికి ఆధారమని, పరమాత్మనే ఆశ్రయించి ఆయనను చేరవలనని ప్రయత్నము చేయువాడు ఎవడో, ప్రయత్నం చేసేవాడు ఎవడో వాడికి అటువంటి వాడు ఆధ్యాత్మికమును, కర్మముల వివరము అన్నీయు తెలిసి ఉండును. అతనికి మాత్రమే మోక్షమును చేరుకోవాలి, మోక్షమును పొందాలి అంటే పరమాత్మే ఆధారమని తెలుసుకొని పరమాత్మనే చేరవలనని ప్రయత్నము చేయువాడు ఎవరో అటువంటి వాడు ఆధ్యాత్మికమును, కర్మములను వివరము అన్నీ తెలిసి ఉండును. అందరికీ నమస్కారం.